అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసులు అంటే సహజంగానే అందరికీ భయమేస్తుంది. ఏదైనా ఎంక్వైరీ కోసం ఫోన్ చేసినా బెదిరిపోతారు. దీన్ని ఆసరాగా చేసుకుని సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏకంగా పోలీసుల డీపీతో అలాగే ఏఐ వాయిస్లతో ఫోన్ కాల్స్ చేసి ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఈ కొత్త రకం మోసం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వీడియోను ట్వీట్ చేశారు. సైబర్ కేటుగాళ్ల మాయలో పడొద్దని హెచ్చరించారు. డీజీపీ ట్వీట్ చేసిన వీడియోలో ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ముంబై పోలీసునని, మీ అబ్బాయి రేప్ కేసులో పట్టుబడ్డాడని చెబుతాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీ అబ్బాయి జీవితం నాశనమవుతుందని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాడు. అయితే ఫోన్ ఎత్తిన వ్యక్తి కాస్త నిబ్బరంగా మాట్లాడుతూ ఎక్కడా ఎప్పుడు మీరు ఏ స్టేషన్లో పనిచేస్తున్నారంటూ ఆరా తీయడంతో అతను ఫోన్ కట్ చేశాడు. देखिए सर, इसके ऊपर अगर एफआईआर हो गया तो आपका बेटा किसी काम के किसी जॉब के लायक नहीं रहेगा। आपके बेटे का करियर खराब हो जाएगा। आप कोर्ट कचहरी में जाओगे, 2 से 4 लाख वहाँ पे लगाओगे। हो सकता है कि आईजी आपके बेटे के ऊपर 5 से 6 साल का सजा कर सकता है, 12 लाख इसके ऊपर फाइन लगा सकता है। अच्छा, तो अभी सर आप कुछ सेवा कर सकते हैं तो आपके लड़के को यहाँ से छोड़ देते हैं। क्या चाह रहे हैं आप? देखिए सर, हम 4 ऑफिसर हैं, 3 मेरे कांस्टेबल हैं जो मेरे साथ इस केस में काम कर रहे हैं। तो आपको सर मैं एक जो है ना कांस्टेबल का फोन पे गूगल पे नंबर दे रहा हूँ। इसके ऊपर हमें चाय पानी खर्चा पानी भिजवा दें। आपके बच्चे को मैं यहाँ से क्लियर करके छुड़वा देता हूँ। किसी थाने में कोई रिकॉर्ड, कोई एफआईआर नहीं आने दूंगा। अच्छा, ఈ మొత్తం వ్యవహారాన్ని కేటుగాడితో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి రికార్డు చేయగా డీజీపీ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని చెబుతారని తెలిపారు. ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడి కట్టించే ప్రయత్నం చేస్తారన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, బెదిరిపోయి సైబర్ కేటుగాళ్లకు డబ్బు సమర్పించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు అక్రమంగా పర్సనల్ డేటా సేకరించి ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు బాధితులు. ఆధార్, పాన్ నంబర్ సహా ఇతర పర్సనల్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో షేర్ చేయొద్దని, అలాగే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై పేరెంట్స్కు కూడా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.